అండ్ అనదర్ సబ్జెక్ట్ ఏంటంటే ఫోరెన్సిక్. సో ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ ఫోరెన్సిక్లో ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ బిహేవియర్స్ అండ్ కొన్ని క్రిమినల్ కేసెస్ అవి ఎలా డిటెక్ట్ చేయాలి, ఆ కేసులో మనం కనుక లైక్ అటాప్సీ అవి చేస్తాం కదండి, పోస్ట్ మార్టం చేస్తాం కదండి, ఆ పోస్ట్ మార్టంలో ఫైండింగ్స్ని బట్టి హౌ వీ గివ్ ద రిపోర్ట్ అండ్ ఎటువంటి కేసెస్లో ఎట్లాంటి రిజల్ట్స్ రావచ్చు. అండ్ లైక్ బుల్లెట్ ఇంజురీస్ అవి జరుగుతుంటాయి కదా, సో జరిగిన తర్వాత డాక్టర్ దగ్గరకు వస్తే దాని ఫోరెన్సిక్ వాళ్ళు అది సూయిసైడా, హోమిసైడా అండ్ ఇలా ఏ ఏ డైరెక్షన్లో జరిగింది అలా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏ కేస్ లాగా నడుస్తూ ఉంటుంది అనమాట ఫోరెన్సిక్ సబ్జెక్ట్. అది చదువుతుంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది యాజ్ వీఆర్ డీలింగ్ విత్ సమ్ మిస్టరీ కేసెస్. అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఎస్పిఎం అంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా ఫ్యూచర్లో దీని గురించి బాగా తెలిసి ఉండాలి. అంటే ఏంటంటే మనం తెలుసుకున్న ఈ హెల్త్ కండిషన్స్ అన్నీ కమ్యూనిటీలో ఎలా ఉన్నాయి అండ్ ఎవరికి రావచ్చు, ఎట్లాంటి కండిషన్స్లో ఏ డిసీజెస్ వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా కోవిడ్ వచ్చిందండి, అది ఎక్కడ మొదలైంది, ఎలా స్ప్రెడ్ అయింది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్స్ నడుస్తుంటాయి, వాళ్ళు ఎలా ఐసోలేట్ చేయాలి, ఇట్లా ఒక్కొక్క డిజార్డర్ని మనం కమ్యూనిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు దానికి ఎలా ఉంటుంది అనేది ఈ ఎస్పిఎం చెప్తుంది. అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఈఎన్టీ లైక్ ఇయర్, నోస్ అండ్ థ్రోట్. ఇందులో కూడా డీటెయిల్డ్గా మనం ఈచ్ లైక్ ఇయర్ తీసుకుంటే అందులో వెరీ మైన్యూట్ థింగ్స్ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్థమాలజీ, ఐలో వచ్చే డిఫరెంట్ కండిషన్స్ అవన్నీ కూడా ఒక 1 year సబ్జెక్ట్లో చదవడము. అండ్ పేషెంట్స్లో కూడా మేము క్లినికల్ పోస్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కేసెస్ వస్తున్నాయి అది టెక్స్ట్ బుక్లో మేము లింక్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం ఇవి జరుగుతాయి. అండ్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్కి వస్తే ప్యూర్లీ క్లినికల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్ అండ్ గైనకాలజీ. సో ఇవి కూడా అంతే థియరీ చదువుతుంటాం అండ్ ఆల్సో సేమ్ టైం ప్యారలల్గా కేసెస్ చూడడం, వాటిని లింక్ చేసుకోవడం. అయితే ఇదంతా కూడా నేను థియరిటికల్గా చెప్పాను. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్లో అన్నీ ఉంటాయి. లైక్ స్టడీ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి కొట్లాటలు ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అండ్ అలగడం ఉంటుంది, అన్నీ ఉంటాయి.